విభాగంలో చాలా మంచి ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే ఒకే విషయం నేను చెప్పదలుచుకున్నాను. స్టార్టింగ్లో మీరే చెప్పారు, టాటా బిర్లా ఈ రెండు పునాదులు లాంటివి ఇండియాకి, భారత్కి. అయితే ఈ బిర్లాకి మీకు సంబంధించిన మీరు ఏ నెట్వర్క్ లో చూసినా సరే క్లియర్గా చెప్తుంది. మిగతా కంపెనీని కంపేర్ చేసుకుంటూ బిర్లాని కంపేర్ చేయొద్దు. నేను ముందుగానే చెప్పాను, గత 23 సంవత్సరాల నుంచి బిర్లాలో పనిచేస్తున్నాను. అదొక పొల్యూషన్ విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, లేదా సేఫ్టీ భద్రత విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కాబట్టి ఇందులో ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను నేను కూడా. అయితే ఇక మీరు అడిగిన క్వశ్చన్లో ఒకటి డ్రింకింగ్ వాటర్. మేము ముందుగానే చెప్పాము, ప్లాంట్ లో ఉన్న ఏ ఒక్క పొల్యూటెడ్ వాటర్ కూడా బయట రాదు. అసలు పొల్యూటెడ్ వాటరే జనరేట్ అవ్వదు. ఒకవేళ జనరేట్ అయినా దాన్ని మేము రీసైకిల్ చేసుకుని ప్లాంట్ పైన మనం యూజ్ చేసుకుంటాం. నెంబర్ 1. సెకండ్, ఇక గాలి, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ సాలిడ్ పొల్యూషన్ అంటాం కదా, ఘన పదార్థాల ద్వారా. ఎయిర్ పొల్యూషన్ సంబంధించి మేము తీసుకున్న టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం చిమ్నీ కూడా చాలా హైట్ లో ఉంటాయి. అందులో ఏ విధమైన పొల్యూషన్ బయటకు వచ్చినా ఇమీడియట్ గా మా ప్లాంట్ ట్రిప్ అయిపోతుంది అనమాట. ఆ రకమైన సెన్సార్స్ హై టెక్నాలజీతో ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఎయిర్ పొల్యూషన్ సంబంధించి. ఇక మిగతా వ్యర్థ పదార్థాలు కూడా మేము ఒక సపరేట్ మేనేజ్మెంట్ తీసుకుని ఆ వ్యర్థ పదార్థాలని ఎప్పటికప్పుడు రీసైక్లేషన్ చేస్తూ మేము ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఫైనల్ గా, యూ పీపుల్ ఆర్ సో లక్కీ. చాలా అంటే చాలా సంతోషపడాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే చాలా మంచి వాతావరణాన్ని కలిగించే బిర్లా గ్రూప్ అనమాట ఇది. ఇక సిఎస్ఆర్ ద్వారా మేము చేయబోయే పనులు ఏంటంటే, హార్టికల్చర్ అనేది మాకు సరౌండింగ్ లో ఉన్న 10 కిలోమీటర్ ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామాన్ని, ప్రతి విలేజ్ ని మేము చాలా చెప్పారు. ఎస్పెషల్ గా మేము పాలతూరుని ఏదైతే జనాలను చెప్తున్నారో దత్తత తీసుకోవడం, అది మేము డైరెక్ట్ గా చెప్పకపోతే మీరే చూస్తారు కొన్నాళ్ళకి. పాలతూరు అనే గ్రామం ఒక మోడల్ గ్రామంగా తయారవబోతుంది బిర్లా గ్రూప్ ద్వారా. ఇది మేము కన్ఫరెన్స్ అవ్వగలం. ఇక రెండవది హార్టికల్చర్ ఏదైతే చెప్తున్నారో, హార్టికల్చర్ మేము ఆల్రెడీ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం 35% ఆఫ్ ద ల్యాండ్, అంటే 75 ఎకరాస్ లో దగ్గర 25 ఎకరాస్ మేము ఓన్లీ గ్రీనరీ కోసమే యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ ఏరియా ఎంత గ్రీనరీ అవుతుందో మీరు ఊహించుకోవచ్చు. ఇక అన్నిటికంటే ఒక సున్నితమైన ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఏంటంటే మన రోడ్డు. తప్పకుండా మీరు చెప్పిన ప్రతి వాక్యాన్ని నోట్ చేయడం జరిగింది అనమాట. ఒక్క వ్యక్తి కాదు, దగ్గర 10-15 మంది వ్యక్తులు నోట్ చేశారు. రోడ్ అనేది మన గవర్నమెంట్ సంబంధించి ఏపీఐఏసీకి సెర్జర్ సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అంతా వాళ్ళు నిర్ణయించుకొని ఆ విషయాన్ని వాళ్ళు తప్పకుండా సరైన డెసిషన్ తీసుకుని ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన డెసిషన్ తీసుకుంటారని మేము భావిస్తున్నాము. ఆర్ఓ ప్లాంట్ అనేది ఈ రోజు రేపు మీరు చూస్తున్నారేమో, ప్రతి వ్యక్తి ఆర్ఓ వాటర్ గురించి ఆలోచిస్తుంటారు. అది మేము తప్పకుండా పాలసీ గురించి ఏదైతే ముందు మేము చెప్పామో ఆ విలేజ్ మేము దత్త విలేజ్ గా తీసుకుంటాం. అందులో ఆర్ఓ ప్లాంట్ పెట్టడం అనేది తథ్యం. అదేవిధంగా మీ ప్లాంట్ లో కూడా ఆర్ఓ వాటర్ పెట్టడం, అదే వాటర్ మీకు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇక ఎంప్లాయ్మెంట్ అనేది ప్రతి వ్యక్తికి, మన ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం కానీ, ప్రతి వ్యక్తికి ఆశించేది ఒక ప్లాంట్ వస్తుందంటే మాకు ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని తప్పకుండా ఆశిస్తారు. అందులో ఏ విధంగా తప్పలేదు. అయితే ఇందులో 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, మాకు లోపలకు కావాల్సిన టెక్నాలజీకి సంబంధించిన వ్యక్తులు, అంటే ఆ రకమైన క్వాలిఫికేషన్, అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఇంకేదవచ్చు, దానికి సంబంధించిన టెక్నాలజీ పీపుల్ ఉంటే తప్పకుండా మీరు రిక్రూట్ చేసుకుంటాం. ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మన పాలసీ తీసుకుంటాం. అదేవిధంగా ఇక ఎంప్లాయ్మెంట్ ఎంత అనేది ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత కొంత ఒక స్టేటస్ వస్తుంది అనమాట. లైక్ కాంట్రాక్ట్ నుంచి ఎంతమంది, కాంట్రాక్చువల్ బేసిస్ ఎంత, అవన్నీ తర్వాత మన మేనేజ్మెంట్ చూసుకుంటుంది అన్నమాట. తప్పకుండా ఈ సరౌండింగ్ లో ఉన్న వ్యక్తులకే ముందు ప్రయారిటీ ఉంటుందని తప్పకుండా చెప్పగలను. ఇంకొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రిగార్డింగ్ స్కిల్ అక్కడ నేను చెప్పదలుచుకుంటే, నేను ఎక్కడెక్కడైతే ఈ బిర్లా గ్రూప్ లో పనిచేశానో స్పెషల్ గా ఊర్లో ఉన్న వ్యక్తులు కొందరికి సెలెక్ట్ చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్ చేయడానికి మేము దగ్గరలో మీకు టెక్నాలజీ సెంటర్లను డెవలప్ చేసి వాళ్ళు అక్కడే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే బాధ్యత కూడా బిర్లా గ్రూప్ తీసుకుంటుంది.